ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యంగా ఆర్టీసీ పనిచేస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు ఆర్టీసీ డిపో నందు ఒంగోలు మార్కాపురం మధ్య నడవనున్న హయ్యర్ బస్సును ఆర్టీసీ అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆర్టీసీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం జెండా ఊపి నూతన బస్సు సర్వీసును ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ప్రకాశం రీజియన్ పరిధిలో 164 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయంటూ తెలిపారు. 400 సర్వీసుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందిస్తున్నట్లు వివరించారు. ఆర్టీసీ బస్సు ద్వారానే సురక్షితమైన ప్రయాణం పొందవచ్చునట్టు చెప్పారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతున్నట్టు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజియన్ మేనేజర్ సత్యనారాయణ, డిపో మేనేజర్ ఘట్టంనేని శ్రీనివాసరావు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బస్సు నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. నువ్వు చెప్పాలి రోజు మాకండి ఉన్నదే ముగ్గురు ఎందుకు అంతగా పంతులు గారు ఉంచు ఉంచు పట్టుకో తీసుకోరా నాకు ఎందుకు సైడ్ ముందు నిలబడు. పక్కన మీరు బొకే ఇచ్చిన ఫోటో తీసుకుంటారు. వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. చాలా సంతోషం. ఈరోజు ఆర్టీసీ హైర్ బస్ని మార్కాపురం డిపోకి ఇక్కడి నుంచి మార్కాపురం వెళ్ళేదానికి ఈరోజు లాంచ్ చేయటం మన ఆర్ఎం గారు, డిఎం గారు, ఆర్టీసీ సిబ్బంది, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మన హైర్ బస్ ఓనర్సు అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనించుకుంటే ఈ సంవత్సరంలో దగ్గర మన జిల్లాకి 164 బస్సెస్ని ఈరోజు కొత్త బస్సులు రావడం జరిగింది. దాంట్లో దగ్గర 400 చిల్లర రూట్స్ కూడా ఈరోజు వెళ్తూ ఉన్నాయి. పాత ప్రభుత్వంలో కొత్త బస్సులు ఎన్ని వచ్చినాయి, 1 ఇయర్లోనే మనకి ఎన్ని బస్సులు వచ్చినాయి, అదేవిధంగా ప్రజలకి సౌకర్యాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు ఆర్టీసీ డిపోలో కూడా ఎవరైనా ప్యాసింజర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఈరోజు అన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఈరోజు టాయిలెట్స్ విషయంలో కావచ్చు, వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళకి టేబుల్స్ కావచ్చు, అదేవిధంగా ఆన్ టైంకి బస్సులు కూడా వెళ్ళే విధంగా దాని జాగ్రత్తలు కానీ, ప్రయాణికులు వెళ్ళి చేరే సౌకర్యాలు కానీ, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలు కూడా జాగ్రత్తలు తీసుకున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.
ఈరోజు ఆర్ఎం గారు, డిఎం గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈరోజు ఎక్కడ కూడా ఇదివరకు యాక్సిడెంట్స్ కానీ, ఓవర్ స్పీడ్ కానీ, ఈ డ్రైవర్ల డ్రింక్ అండ్ డ్రైవ్ కానీ, లేకపోతే క్వాలిటీ లేకుండా కండిషన్ లేని వెహికల్స్ పంపించడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి ఇదివరకు. ఈరోజు అలాంటిది ఎక్కడా జరగకుండా ప్రయాణికులు కూడా ప్రైవేట్ బస్సు కంటే ధీటుగా ఈరోజు ఆర్టీసీ వాళ్ళందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఉంది. ఈరోజు హైదరాబాదు, బెంగళూరు వెళ్ళే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు కానీ, స్లీపర్ బస్సులు కానీ, హైటెక్ బస్సులు కానీ ఇవన్నీ కూడా ప్రికాషన్స్ పాత ప్రైవేట్ బస్సులు ఎట్లున్నాయి దానికి రీతిగా ఈరోజు ఆర్టీసీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రయాణికులకి జాగ్రత్తగా వెళ్ళాలన్నా కూడా ఆర్టీసీ ఈరోజు అవసరం. ప్రభుత్వ బస్సులు అయితే జాగ్రత్తలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నికలప్పుడు ఏదైతే మనం ప్రామిస్ చేశారో మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు మహిళల కోసం ఫ్రీ బస్సెస్ కూడా రేపు ఆగస్టు 15న లాంచ్ చేస్తూ ఉన్నారు. మహిళలు ఎక్కడికి పోవాలన్నా కూడా ఈరోజు దానికి ఒక జిల్లా వైజా లేకపోతే స్టేట్ వైజా అనేది ఇంకా పాలసీ అది రాలేదు. కాబట్టి మహిళలకి ఫ్రీగా వాళ్ళకి బస్సు ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి బస్సులు ఇచ్చినప్పుడు ఎక్కువ మహిళలు ఒక బస్సు ఎక్కినప్పుడు మళ్ళీ మిగతా ప్యాసింజర్స్ ఇబ్బంది కాకుండా ఉండడానికి దానికి కావాల్సిన ప్రికాషన్స్ కూడా ఈరోజు ప్రభుత్వం కూడా చేపడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అది కూడా ప్రామిస్ ఏదైతే ఉందో రేపు ఆగస్ట్ 15న అది కూడా లాంచ్ చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఆర్టీసీ మీద ఒక నమ్మకంతో మన వాళ్ళు హైర్కి ఈరోజు ఆర్టీసీకి పెట్టినందుకు వాళ్ళు కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కొత్త బస్సు పెట్టారు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ నమ్మకం ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే నమ్మకంతో పెట్టారో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా దీని మీద లాభాలు రావాలి, భవిష్యత్తులో అన్ని విధాలుగా కూడా ఇబ్బంది లేని రావాలని చెప్పేసి కూడా నేను కూడా కోరుకుంటూ ఈరోజు మన ఆర్ఎం గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.